2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. బంగారం ధర రోజు పెరుగుతూ సరికొత్త రికార్డులు నమోదు చేస్తోంది. సాధారణంగా పండుగలు, శుభకార్యాల సందర్భంగా గోల్డ్ ధరలు పెరుగుతూ ఉంటాయి. కానీ ఈ ఏడాది సీజన్తో సంబంధం లేకుండా పసిడి ధర పరుగులు పెడుతోంది. గత కొద్ది రోజులుగా వరుసగా పెరుగుతూ పసిడి ప్రియులను బెంబేలెత్తిస్తోంది. గ్లోబల్ మార్కెట్లో రోజు పసిడి ధరలు పెరగడం దేశీయంగా ప్రభావం చూపుతూ ఉన్నాయని బులియన్ మార్కెట్ వర్గాలు చెప్తూ ఉన్నాయి. తాజాగా గోల్డ్ రేట్ మళ్లీ పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్లో 24 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్ రేట్ 1,24,260 రూపాయలకు చేరుకుని 1,25,000కు చేరువైంది. భారతదేశంలో బంగారం ధరలు 2025లో గణనీయంగా పెరుగుతూ ఉన్నాయి. యుఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించడం వల్ల డాలర్ బలహీనపడింది. దీంతో పసిడి ధరలు అమాంతం పెరిగిపోతూ వచ్చాయి. యుక్రెయిన్, రష్యా, పాలస్తీనా, ఇజ్రాయెల్ 3 ఏళ్ల నుంచి జరుగుతున్న యుద్ధ ప్రభావ, గ్లోబల్ ఇన్ఫ్లేషన్ ఒత్తిడి వల్ల ఇన్వెస్టర్లు బంగారంలో ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. దీంతో ఆటోమేటిక్గా గోల్డ్ కి డిమాండ్ పెరిగిపోయింది. అక్టోబర్, డిసెంబర్ నెలలో దసరా, దీపావళితో పాటు వివాహ సీజన్ కూడా నడుస్తూ ఉంది. ఈ సమయంలో బంగారం కొనుగోళ్లు విపరీతంగా పెరుగుతాయి. దీనివల్ల ధరలు పెరుగుతాయి. దీనికి తోడు ట్రంప్ ప్రభుత్వం చైనాపై 100% సుంకాలు విధించడంతో పాటు కీలక సాఫ్ట్వేర్ ఎగుమతులపై నిషేధం విధించడం వల్ల పెట్టుబడిదారులు భద్రతా పెట్టుబడుల వైపు మొగ్గు చూపుతూ ఉన్నారు. దీంతో గోల్డ్ ధరలు గణనీయంగా పెరిగాయి. జనవరి 2025లో బంగారం 10 గ్రాములకు 94,630 రూపాయలుంటే ఇప్పుడు 1,24,260 రూపాయలకు చేరుకుంది. ఒక్క ఏడాదిలోనే ఆల్ టైమ్ రికార్డ్ ని క్రియేట్ చేస్తుందని కూడా గోల్డ్ రేట్ మనం చెప్పుకోవచ్చు. బంగారం మాత్రమే కాదు, వెండి దానికి డబుల్ ట్రిపుల్ గా పెరిగిపోతూ ఉంది. అక్టోబర్ 11 నాటికి కిలో వెండి ఏకంగా 3,000 రూపాయలు పెరిగింది. హైదరాబాద్ లో కిలో వెండి ధర మనం చూస్తే 1,87,000 రూపాయలకు చేరుకుంది. దేశ రాజధాని ఢిల్లీలో వెండి ధర 1,77,000గా ఉంది. ఈ ఏడాది చివరి నాటికి కిలో వెండి ధర 2 లక్షల రూపాయలకు చేరుకుంటుందని కూడా నిపుణులు అంచనా వేస్తూ ఉన్నారు. భౌగోళిక, రాజకీయ అనిశ్చితుల వల్ల పెట్టుబడిదారులు సేఫ్టీ వైపు ఆసక్తి చూపడం వల్ల అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు పెరుగుదల దిశగా పయనిస్తున్నాయని ఆర్థిక నిపుణులు చెప్తూ ఉన్నారు. బంగారం ధర రోజు పెరుగుతూ సరికొత్త రికార్డులు నమోదు చేస్తోంది. సాధారణంగా పండుగలు, శుభకార్యాల సందర్భంగా గోల్డ్ ధరలు పెరుగుతూ ఉంటాయి. కానీ ఈ ఏడాది సీజన్తో సంబంధం లేకుండా పసిడి ధర పరుగులు పెడుతోంది. గత కొద్ది రోజులుగా వరుసగా పెరుగుతూ పసిడి ప్రియులను బెంబేలెత్తిస్తోంది. గ్లోబల్ మార్కెట్లో రోజు పసిడి ధరలు పెరగడం దేశీయంగా ప్రభావం చూపుతూ ఉన్నాయని బులియన్ మార్కెట్ వర్గాలు చెప్తూ ఉన్నాయి. తాజాగా గోల్డ్ రేట్ మళ్లీ పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్లో 24 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్ రేట్ 1,24,260 రూపాయలకు చేరుకుని 1,25,000కు చేరువైంది. భారతదేశంలో బంగారం ధరలు 2025లో గణనీయంగా పెరుగుతూ ఉన్నాయి. యుఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించడం వల్ల డాలర్ బలహీనపడింది. దీంతో పసిడి ధరలు అమాంతం పెరిగిపోతూ వచ్చాయి. యుక్రెయిన్, రష్యా, పాలస్తీనా, ఇజ్రాయెల్ 3 ఏళ్ల నుంచి జరుగుతున్న యుద్ధ ప్రభావ, గ్లోబల్ ఇన్ఫ్లేషన్ ఒత్తిడి వల్ల ఇన్వెస్టర్లు బంగారంలో ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. దీంతో ఆటోమేటిక్గా గోల్డ్ కి డిమాండ్ పెరిగిపోయింది. అక్టోబర్, డిసెంబర్ నెలలో దసరా, దీపావళితో పాటు వివాహ సీజన్ కూడా నడుస్తూ ఉంది. ఈ సమయంలో బంగారం కొనుగోళ్లు విపరీతంగా పెరుగుతాయి. దీనివల్ల ధరలు పెరుగుతాయి. దీనికి తోడు ట్రంప్ ప్రభుత్వం చైనాపై 100% సుంకాలు విధించడంతో పాటు కీలక సాఫ్ట్వేర్ ఎగుమతులపై నిషేధం విధించడం వల్ల పెట్టుబడిదారులు భద్రతా పెట్టుబడుల వైపు మొగ్గు చూపుతూ ఉన్నారు. దీంతో గోల్డ్ ధరలు గణనీయంగా పెరిగాయి. జనవరి 2025లో బంగారం 10 గ్రాములకు 94,630 రూపాయలుంటే ఇప్పుడు 1,24,260 రూపాయలకు చేరుకుంది. ఒక్క ఏడాదిలోనే ఆల్ టైమ్ రికార్డ్ ని క్రియేట్ చేస్తుందని కూడా గోల్డ్ రేట్ మనం చెప్పుకోవచ్చు. బంగారం మాత్రమే కాదు,
కాదు, వెండి దానికి డబుల్ ట్రిపుల్ గా పెరిగిపోతూ ఉంది. అక్టోబర్ 11 నాటికి కిలో వెండి ఏకంగా 3,000 రూపాయలు పెరిగింది. హైదరాబాద్ లో కిలో వెండి ధర మనం చూస్తే 1,87,000 రూపాయలకు చేరుకుంది. దేశ రాజధాని ఢిల్లీలో వెండి ధర 1,77,000 గా ఉంది. ఈ ఏడాది చివరి నాటికి కిలో వెండి ధర 2 లక్షల రూపాయలకు చేరుకుంటుందని కూడా నిపుణులు అంచనా వేస్తూ ఉన్నారు. భౌగోళిక రాజకీయ అనిశ్చితుల వల్ల పెట్టుబడిదారులు సేఫ్టీ వైపు ఆసక్తి చూపడం వల్ల అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు పెరుగుదల దిశగా పయనిస్తున్నాయని ఆర్థిక నిపుణులు చెప్తూ ఉన్నారు. బంగారం ధర రోజు పెరుగుతూ సరికొత్త రికార్డులు నమోదు చేస్తోంది. సాధారణంగా పండుగలు, శుభకార్యాల సందర్భంగా గోల్డ్ ధరలు పెరుగుతూ ఉంటాయి. కానీ ఈ ఏడాది సీజన్తో సంబంధం లేకుండా పసిడి ధర పరుగులు పెడుతోంది. గత కొద్ది రోజులుగా వరుసగా పెరుగుతూ పసిడి ప్రియులను బెంబేలెత్తిస్తోంది. గ్లోబల్ మార్కెట్లో రోజు పసిడి ధరలు పెరగడం దేశీయంగా ప్రభావం చూపుతూ ఉన్నాయని బులియన్ మార్కెట్ వర్గాలు చెప్తూ ఉన్నాయి. తాజాగా గోల్డ్ రేట్ మళ్లీ పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్ లో 24 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్ రేట్ 1,24,260 రూపాయలకు చేరుకుని 1,25,000కు చేరువైంది. భారతదేశంలో బంగారం ధరలు 2025లో గణనీయంగా పెరుగుతూ ఉన్నాయి. యుఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించడం వల్ల డాలర్ బలహీనపడింది. దీంతో పసిడి ధరలు అమాంతం పెరిగిపోతూ వచ్చాయి. యుక్రెయిన్, రష్యా, పాలస్తీనా, ఇజ్రాయెల్ 3 ఏళ్ల నుంచి జరుగుతున్న యుద్ధ ప్రభావ, గ్లోబల్ ఇన్ఫ్లేషన్ ఒత్తిడి వల్ల ఇన్వెస్టర్లు బంగారంలో ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. దీంతో ఆటోమేటిక్ గా గోల్డ్ కి డిమాండ్ పెరిగిపోయింది. అక్టోబర్, డిసెంబర్ నెలలో దసరా, దీపావళితో పాటు వివాహ సీజన్ కూడా నడుస్తూ ఉంది. ఈ సమయంలో బంగారం కొనుగోలు విపరీతంగా పెరుగుతాయి. దీనివల్ల ధరలు పెరుగుతాయి. దీనికి తోడు ట్రంప్ ప్రభుత్వం చైనాపై 100% సుంకాలు విధించడంతో పాటు కీలక సాఫ్ట్వేర్ ఎగుమతులపై నిషేధం విధించడం వల్ల పెట్టుబడిదారులు భద్రతా పెట్టుబడుల వైపు మొగ్గు చూపుతూ ఉన్నారు. దీంతో గోల్డ్ ధరలు గణనీయంగా పెరిగాయి. జనవరి 2025లో బంగారం 10 గ్రాములకు 94,630 రూపాయలు ఉంటే ఇప్పుడు 1,24,260 రూపాయలకు చేరుకుంది. ఒక్క ఏడాదిలోనే ఆల్ టైమ్ రికార్డ్ ని క్రియేట్ చేస్తుందని కూడా గోల్డ్ రేట్ మనం చెప్పుకోవచ్చు. బంగారం మాత్రమే కాదు, వెండి దానికి డబుల్ ట్రిపుల్ గా పెరిగిపోతూ ఉంది. అక్టోబర్ 11 నాటికి కిలో వెండి ఏకంగా 3,000 రూపాయలు పెరిగింది. హైదరాబాద్ లో కిలో వెండి ధర మనం చూస్తే 1,87,000 రూపాయలకు చేరుకుంది. దేశ రాజధాని ఢిల్లీలో వెండి ధర 1,77,000 గా ఉంది. ఈ ఏడాది చివరి నాటికి కిలో వెండి ధర 2 లక్షల రూపాయలకు చేరుకుంటుందని కూడా నిపుణులు అంచనా వేస్తూ ఉన్నారు. భౌగోళిక రాజకీయ అనిశ్చితుల వల్ల పెట్టుబడిదారులు సేఫ్టీ వైపు ఆసక్తి చూపడం వల్ల అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు పెరుగుదల దిశగా పయనిస్తున్నాయని ఆర్థిక నిపుణులు చెప్తూ ఉన్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.